అది మళ్ళీ అడుగుతారు కదా ఆర్థోపెడిక్ అయితే ఏది స్టార్ బంధువులు ఎవరు లేరు కదా. चलो कैमरा सुनो తెల్లవారు చెప్పేస్తామా ఎప్పుడితే పట్టుకో కాళ్ళు పట్టుకో ఈ సంఘటన గురించి కానీ ఒక ఎమ్మెల్సీ కానీ కార్యకర్తలు కానీ స్టేట్ లో ఉండే ఐజీపీ అండ్ ఆయన ఎట్లాంటి ఐజీపీ అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి, అవి తెలిసినవి. దాన్ని వదిలిపెట్టండి. మేము వచ్చిన తర్వాత సిస్టమ్ అంటే పెట్టుకున్నాం ఇక్కడ. నేను చెప్పే కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ అంతా కూడా నామినేషన్ బేసిస్ మీద చేయాలండి. అంటే గ్రానైట్ కు సంబంధించి ప్రతి ఒక్క గ్రానైట్ లారీ ఇదే మాఫియాకు సంబంధించిన దౌర్జన్యంకు కూడి వీళ్ళు చెప్పిన ప్రకారమే జరుపుకోవాలి. వీళ్ళ లారీలే తిరగాలి, బయట లారీలు రాకూడదు. బయట లారీలు వచ్చింటే తాడిపత్రివి చనుగొండ దగ్గర లారీనే కాల్ చేసినారు. దాని మీద ఇంతవరకు చర్యలేదు. దీనికంతా ఈ మాఫియా కింగ్ పిన్ ఏమంటే డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కేసన్న గౌడ్. డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ తనకు సంబంధించిన ఒక బ్యాచ్ రౌడీల బ్యాచ్ పెట్టుకొని ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రశ్న ఏమంటే డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక రౌడీ షీటర్. ఎప్పుడైనా రౌడీ షీటరు 2014 కంటే ముందర 2009లో రౌడీ షీటర్. 2014లో అధికార తెలుగుదేశం పార్టీ ఏ బేసిస్ మీద ఒక రౌడీ షీటర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక ప్రశ్న. అధికార పార్టీ ఆశీస్సులు లేకుండా దీవెనలు లేకుండా ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఈ రోజు ఈ విధంగా ప్రవర్తించగలుగుతారా? ఈ విధంగా మాఫియా రింగు నడపగలుగుతారనేది ఒక ప్రశ్న. ఈరోజు మనం గమనించాల్సింది లా అండ్ ఆర్డర్ అనేది క్రమక్రమంగా క్షీణించిపోతా ఉంది అని చెప్పి అందరి అభిప్రాయం. లా అండ్ ఆర్డర్ అనేది ఒక ఇష్యూ, కానీ లా అండ్ ఆర్డర్ కంటే కూడా పబ్లిక్ ఆర్డర్ అనేది ఇంకా ఎక్కువ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ అనేది ఒకవేళ క్షీణించిపోయినా ఎంతో కొంత కష్టపడితే లా అండ్ ఆర్డర్ ను రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ పబ్లిక్ ఆర్డర్ అనేది పోతే పబ్లిక్ ఆర్డర్ ను రెక్టిఫై చేసేదానికి చాలా కష్టం. ఈ రోజు డోన్ లో ఇంత పెద్ద దాడి జరిగితే పట్ట మొదలు
మున్సిపల్ ఆఫీసు నడి సెంటర్ లో పోలీసు సమక్షంలో పోలీస్ కానిస్టేబుల్ లో ఆపేదానికి కూడా చాలా నమ్మలేదు వాళ్ళ దగ్గర శక్తి. ఈ పరిస్థితుల్లో 10వ తరగతి 12వ తరగతి పిల్లలు పాల్గొంటా ఉన్నారు. అంటే పబ్లిక్ ఆర్డర్ ఏమైనా ఈ రోజు పిల్లలు బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి బ్లేడులు ఏళ్ల మధ్యలో పెట్టుకొని అన్ని చోట్ల పోస్తూ పోతున్నారు టౌన్లో. అంటే పబ్లిక్ ఆర్డర్ ఏమైనా ఈ రోజు మహిళలు చీకటి పడిన తర్వాత బయట తిరగాలంటే భయపడతా ఉంటారు టౌన్లో. పబ్లిక్ ఆర్డర్ ఏమైనట్లు. ఈ మధ్య కాలంలోనే ఒక సంఘటనలో రైల్వే స్టేషన్ లో రైల్వే జంక్షన్ లో ఒక మహిళ ఇదే బ్యాచే ఒక మహిళ పైన అత్యాచారం చేసి పబ్లిక్ రైల్వే స్టేషన్ లో చేపట్టుకునేదానికి పోతే పెద్ద మనుషులు కొంతమంది మధ్యలో వస్తే పెద్ద మనుషులను చెప్పులతో కొట్టినది కూడా జరిగిన సంఘటన. పట్టణంలో ఉండే రొటీన్ రౌడీ షీటర్లతో పాటు చిన్న పిల్లలు కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా దాంట్లో పాల్గొన్నారు. దాదాపు అందరూ కూడా మద్యం సేవించున్నారు. మరి దీని బ్యాక్గ్రౌండ్ అంటే ఒక వేలాల కోసము ఇంత దుర్మార్గము ఇంత దౌర్జన్యము జరగాల్సిన అవసరం ఉందా అంటే బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా అంత సులభంగా కేవలము ఆ వేలాల వరకే కాదు. ఎందుకంటే ఈ వేలాలు ఏం జరుగుతున్నాయి అక్కడ, ఒకటి వచ్చేసి బండ్లమెట్ట, ఒకటి వచ్చేసి సంత మార్కెట్, ఒకటి వచ్చేసి కమేలా. ఈ కమేలా కానీ సంత మార్కెట్ కానీ బండ్లమెట్ట కానీ ఇవన్నీ కలిపినా కూడా అప్సెట్ ప్రైస్ వచ్చేసి నాకు తెలిసి 24-25 లక్షలు. సో 24-25 లక్షల కోసము ఇంత దౌర్జన్యము ఇంత అల్లరి దాదాపు ఇద్దరు క్రిటికల్ అంటే వాళ్ళు బ్రతికితే అది దేవుని దయ అని అనుకోవాలి. దీనికి కారణం ఏమంటే లోన్లో ఒక మాఫియా జరుగుతా, భూ కబ్జాలు, లిక్కరు, ఎక్స్టార్షన్. అదేవిధంగా ఈరోజు గమనించినట్లయితే సంత మార్కెట్ అనే పేరు మీద పాట పాడతారు. బేతంచెర్ల, రంగాపురం, మల్కాపురం, సిమెంట్ నగర్, బుగాన్పల్లె ఇక్కడ అన్ని చోట్ల నుంచి పోయే లారీలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు పోవాలన్నా, బెంగళూరుకు పోవాలన్నా, దక్షిణ భారతదేశానికి పోవాలన్నా బెంగళూరు హైవే ఏవైతే తీసుకుంటారో ఆ బండ్లన్నీ కూడా డోన్ పట్టణం దాటిపోతాయి బైపాస్ రోడ్ లేనందువల్ల. ప్రతి బండిని ఆపి వసూలు చేస్తున్నారు ఇల్లీగా. దాదాపు ఒక 100 బండ్లు రోజు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే 100 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తారన్నమాట. అంటే ఇంచుమించు రోజుకు 10 నుంచి 20 వేలు ఒక ఇల్లీగల్ ఆదాయం. నంబర్ 2, లిక్కర్ షాపు, బెల్ట్ షాపు విచ్చలవిడిగా ఎవరినన్నా అడిగితే లోన్ ఒక ప్రత్యేకత, లోన్ ఒక గోవా అయింది అని అన్నారు అనమాట. కర్నూలు అన్నారు నాతో, మీ డోన్ ఏమి ఒక గోవా అయింది అని. గోవా ఎందుకు అయింది అంటే గోవా మాదిరిగా ప్రతి ఉడిపి హోటల్లో కూడా ఇక్కడ లిక్కర్ దొరుకుతుంది, వేరే ఎక్కడ లేదు ఈ వెసులుబాటు అన్న. సవినయంగా కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అందరి తరఫున, ప్రజానికం తరఫున, సార్ మీరు సీనియర్ మోస్ట్ పర్సన్స్, మీరు ఎన్నో పర్యాయాలు డోన్ ఇంతకుముందు మీరు రిప్రజెంట్ చేశారు. మీరు దయచేసి నంబర్ 1 పబ్లిక్ కాన్ఫిడెన్స్ వచ్చేదానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు భరోసా ఇవ్వండి పబ్లిక్ కు, ఇటువంటి మీద జరగవు, నేను సహించను అని చెప్పి ఇవ్వండి. నంబర్ 2, మీరు తగిన ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ముఖ్యంగా ఏవైతే లా అండ్ ఆర్డర్ కు శాంతి భద్రతకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో మీరు పబ్లిక్ ఆదేశాలు ఇవ్వండి. అందరినీ పిలుచుకొచ్చి, ఇది ఊరికే మనం మాట్లాడేది కాదు, అందరినీ పిలుచుకొచ్చి తగిన శిక్ష విధించేటట్లు మీరు ఇవ్వండి. నంబర్ 3, ఏ వేలాలు అయితే ఈ రోజు జరిగి ఉన్నాయో అదే వేలాలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వేలాలు మళ్ళీ కంటిన్యూ అయినాయి. ఇంత బయట జరుగుతూ ఉంటే సింగిల్ టెండర్ల మాదిరి వేసుకొని వేలాలు కంటిన్యూ అయినాయి, వేలాలు రద్దు కూడా చేయలేదు. ఈ రోజు నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశాలు ఇవ్వండి, వేలాలు రద్దు చేయమని చెప్పి. చావు బ్రతుకుల్లో ఉండే వాళ్ళ మీద మళ్ళీ ఫాల్స్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ కేసులు వెత్తేయమని చెప్పి, అది రాంగ్ అని చెప్పి ఎంక్వైరీ ప్రకారము ఏదైతే నిజమో అది బయటకు వచ్చేటట్లు మీరు ఆదేశాలు ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా మీరు రెస్పెక్ట్ చేస్తూ, మరి మీరు ఏదైతే బీసీలు అంటే నాకు అత్యంత అభిమానం అని మీరు చెప్తా ఉన్నారో ఆ అత్యంత అభిమానం ఉన్న బీసీలందరికీ కూడా మీరు భద్రత కల్పించండి.